నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 5/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తిథులు దశమి రాత్రి తెల్లవారుజామున 2:15 వరకు. నక్షత్రం హస్త పూర్తిగా. యోగాలు సిద్ధి ఉదయం 9:14 వరకు. కరణము తైతిల మధ్యాహ్నం 1-2 వరకు. అలాగే భవ రాత్రి తెల్లవారుజామున 2:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుంచి 3:13 వరకు. గుళికకాలం ఉదయం 8:39 నుంచి 10:17 వరకు. యమగండం ఉదయం 5:21 నుంచి 7 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:44 నుంచి 10:37 వరకు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:52 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 11:49 నిమిషాల నుంచి 1:37 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 1:02 నుంచి 2:50 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున లోన్లకు సంబంధించిన విషయాల గురించి కొంత మాట్లాడుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే ఏదైనా గృహ వాహనానికి సంబంధించిన విషయాలలో కొత్తగా ఏదైనా రుణాలు తీసుకొని వాటికి సంబంధించి ఎక్కడైనా అడ్వాన్స్ ఇవ్వడానికి అనే విషయానికి సంబంధించిన విషయాలకు కానీ, లేకపోతే ఏదైనా మీ యొక్క పొలాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలతో కానీ ఈ రోజున వాటి విషయాల్లో కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి, అలాగే ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పరంగా పెద్దలు, అలాగే విద్యార్థులు కూడా విద్యాపరమైన విషయాలలో చక్కగా పోటీల్లో కానీ నైపుణ్యాలు పెంచుకోవడంలో కానీ, ఆలోచనలు చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే నైపుణ్యంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయం. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరగడం, కాన్ఫిడెంట్గా తీసుకునే నిర్ణయాలు, అది కుటుంబానికి సంబంధించి మీ మాటలకు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు పెడదాం అనుకుంటున్న విషయాలలో కొత్త ఆలోచనలు ఆకస్మికంగా మీకు రావడం, ఆలోచనల పరంగా ముందుకు వెళ్ళడానికి ఆత్మీయుల్ని సంప్రదించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం, మీలోని సృజనాత్మకత చాలా చక్కగా వెలుగులోకి రావడం, మీ సలహాల కోసం ఇతరులు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు అడిగే పరిస్థితిలో ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం ఒకటి భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా విద్యలో అగ్రగణ్య అంటే మంచి స్థాయిలోకి వెళ్ళడానికి విద్యార్థులు చాలా తీవ్రంగా కృషి చేయడం అనేది, విద్యా సంబంధమైన పరికరాలు కొనుగోలు కొరకు కూడా ఆలోచనలు అధికం చేసుకోవడం అనేది, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వ్రాత నైపుణ్యాలతో పాటుగా కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఖర్చులు కూడా, అంటే విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే విద్యా సంబంధమైన టూర్సో లేకపోతే హాస్టల్స్ మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో పెట్టుబడులకు సంబంధించి కొంత ఈ రోజున ఆలోచనలు, వాటి గురించిన చర్చలు మొదలైనవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో ఈ యొక్క పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కొత్త రచనల మీద మీకు ఆసక్తికరంగా ఉంటుంది. అంటే జర్నలిజం మీద ఇంట్రెస్ట్ లాంటివి ఉండడం కానీ, ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, కమ్యూనికేషన్ నిమిత్తం దాని రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మాటలతో చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం, మాటల వల్ల కానీ, టెక్నాలజీ రంగంలో ఉండే వాళ్ళకి టెక్నికల్గా
అన్ని విధాలుగా కూడా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏదైనా నూతన కంప్యూటర్లు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి, ఇలాంటి వాటికి అంటే మీకు సంబంధించిన మీ వృత్తికి సంబంధించినంతవరకు ఏదైనా అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు కూడా ఈ రోజున మీరు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులతో సంప్రదించి నూతన నిర్ణయాలు, నూతన విషయాలలో కొనుగోలు మొదలైనవి చేయడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని వ్యక్తులతో మాటల్లో వాగ్వాదాలు రాకుండా తగిన విధంగా కుటుంబపరమైన వాతావరణంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైనవి ఏదైనా సరే ఆర్థిక సంబంధమైన ఆదాయపరమైన విషయాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం గనక ఎదురవుతున్నట్లయితే దాన్ని అధిగమించే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అయితే మీరు ఆశించిన స్థాయిలోనే పనులన్నీ అవుతాయి అనుకున్న విషయంలో కొంత ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురవడం వల్ల కూడా కొంత అధికంగా మీకు చికాకులు లాంటివి ఉంటాయి. అయినప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యక్తిగతమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు వ్యక్తిగతంగా నమ్మకం పెరుగుతుంది. మీ అంతటి మీరు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేసి అనుకున్నవి సాధించడానికి ఎక్కువ శ్రమ పడుతూ నూతన స్నేహ సంబంధాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషమైన కృషి చేస్తారు. ఆ విషయంలో చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణమే ఎదురయ్యే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా మీకు ముఖ్యంగా ఏదన్నా చేసే కార్యక్రమాల్లో అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే వృత్తిపరంగా అభివృద్ధి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీకు ముఖ్యంగా వ్యక్తుల అనుకూలత కొరకు స్నేహ సంబంధాలను పెంచుకుంటూ సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావన చేయొచ్చు. అయినప్పటికీ కూడా పెద్దలతో అభిప్రాయ భేదాలు మాత్రం రాకుండా సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వృత్తి సంబంధమైన విషయాల మీద, వృత్తిని ఎక్స్టెండ్ చేయడానికి కానీ, చేస్తున్న వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ వ్యక్తులని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కార్యక్రమాల్లో ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన లాభాల విషయం కానీ, తండ్రి వైపు నుంచి కానీ, పెద్దల నుంచి కానీ ఆశీస్సుల రూపంలో కానీ, సహకారం రూపంలో కానీ మీరు అందుకుంటారు. ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి వర్తమానాలు అందుకోవడము, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని సంప్రదిస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ఖర్చులు, వృత్తిపరమైన ప్రయాణాలు, తండ్రికి సంబంధించిన వారి యొక్క అన్నదమ్ములు మొదలైన వారితో, అంటే మీ యొక్క బంధువర్గంతో ఈ రోజున చర్చలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల మీద సౌకర్యాలు పెంపొందించుకోవడానికి, గృహ వాతావరణానికి మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, పెద్దల యొక్క ఆశీస్సులు, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువర్గంతో మీరు ఈ రోజున చర్చలు జరపడం, వారి సహకారాన్ని కోరుకోవడం, చేస్తున్న కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదన్న భావనతో కొంత మానసికంగా చికాకులు మొదలైన వాటికి లోనవ్వడం, ఇలాంటివి ఉన్నా కూడా మీ భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. సంఘంలో వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు, నూతన ఫ్రెండ్షిప్స్, అంటే కొత్త వ్యక్తుల యొక్క మైత్రి బంధాలతో ఆశించిన ఫలితాలు సాధించడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కుంభరాశి.
అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలలో మానసిక శారీరక ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయంలో తొందరపాటుతనానికి వెళ్లకుండా, అంటే వాయిదా పడినప్పటికీ కొంత నిదానంగా వ్యవహరిస్తూ పనుల్ని ఏ విధంగా చేసుకోవాలని తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే అధికారంలో ఉండే వ్యక్తులతో సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ ఆలోచనలు చక్కగా ఉపయుక్తంగా ఉంటాయి. సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలతో, సృజనాత్మక శక్తితో ఇన్వెస్ట్మెంట్స్ కోసం నూతన విధానాల్లో మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గంతో ఈ రోజున మీరు చక్కటి చర్చలు చేసి, అలాగే ఆత్మీయులతో, మీకు ఇష్టమైన వ్యక్తులతో ఈ రోజున చక్కగా మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం, మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ రోజున 12 రాశుల వారికి కూడా ముఖ్యంగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించుకోవడం ఒక పద్ధతి. అలాగే ఇంకా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించి కానీ, దక్షిణామూర్తికి సంబంధించి కానీ శ్లోకాలు చేసుకోవడం, లేకపోతే అష్టోత్తరాలు కానీ, నామాలు కానీ పఠించడం, అలాగే వారికి సంబంధించిన విషయాల్లో ఏదైనా దేవాలయ సందర్శన చేయగలిగినా కూడా అది కూడా చాలా మంచిది. ఏదైనా దత్తాత్రేయ మందిరాలకు వెళ్ళినా కూడా మంచిదే. అలాగే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా మంచిదే. కాబట్టి ఏది ఏమైనా మీకు ఉండే సమయం బట్టి, అనుకూలత బట్టి అవకాశాలను ఉపయోగించుకుంటూ తగిన విధంగా దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలత. అలాగే చెప్పే రాశి ఫలితాలు అన్నీ కూడా గోచారీత్యా చెప్పుకునే వాటిల్లో స్వల్పపరమైన సమస్యలు ఏదైనా ఎదురవుతున్నా ఆ స్వల్ప సమస్యల్ని మనం వీటి ద్వారా అధిగమించడానికి మీ ఇష్టదేవత ప్రార్థన కానీ, లేకపోతే ఈ రకంగా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.